ప్రతి మనిషి చేసే పని ఒక సంతృప్తికరంగా ఉండాలి, సమాజ శ్రేయస్సు కోరై ఉండాలి, సమాజానికి ఎంతో ఉపయోగపడేలా ఉండాలి, నేటి తరాలకు చెరగని చిరునామాగా ఉండాలి. ఇలాంటి జీవితాన్ని కొనసాగిస్తూ అదేవిధంగా అటు ఆధ్యాత్మికం వైపు ఇటు రాజకీయం వైపు తన వ్యక్తిగతంగాను అదేవిధంగా సమాజపరంగాను ఎన్నో సేవలు అందించిన ఊర నరసింహగుప్త మనతో ఉన్నారు. వారిని అడిగి వారి జీవితం గురించి అదేవిధంగా వారి రాజకీయ ప్రస్థానం గురించి ప్రస్తుతం వాళ్ళ యొక్క పొలిటికల్ ఎంటైర్మెంట్ ఎలా ఉంది అనే విషయాలు మనతో మాట్లాడడానికి ఊర నరసింహగుప్త మనతో ఉన్నారు. సార్ నమస్తే సార్. సార్ ఇప్పుడు మనం సమాజంలో అడుగు పెడుతున్నాం, మనం పొలిటికల్గా ఎంట్రీ ఇచ్చినప్పుడు ఒక రకంగా ఉంది, కానీ ఇప్పుడు ఒక రకంగా ఉంది. ప్రతిదీ స్పిరిచువల్ వైపు అడుగేస్తూనే ఎక్కడో ఒక చోట తొక్కుతున్న పరిస్థితులు కనబడుతున్నాయి. దీన్ని ఎలా చూడొచ్చు, అసలు ప్రస్తుతం పరిస్థితి ఎలా ఉంది? చాలా మంచి ప్రశ్న అడిగారమ్మా. సమాజంలో సేవ చేస్తూ ముందుకు నడుస్తున్నాము. దాంట్లో మా పేరును గుర్తించి టీఆర్ఎస్ వారు మా యొక్క దానికి వచ్చి ప్రోత్ఫలం చేసి నన్ను ఈ యొక్క గడ్డి అన్నారం మున్సిపల్ చైర్మన్గా పోటీ చేయాలి, మీరు సమర్థులు, మీరు చాలా ఇది అని చెప్పి అప్పుడు ఉన్న పెద్ద మనుషులంతా జగదీశ్వరరెడ్డి గారు కానీ, నాయన్ నరసింహారెడ్డి కానీ, గాంధీ గారు ఎంతో మంది వచ్చి మీరు తప్పనిసరిగా మీ సమాజంలో మీరు ఉన్నట్టయితే, మా పార్టీలో మీరు ఉన్నట్టయితే మాకు మంచి ఇదవుతుంది, కాబట్టి మీరు రావాలి పార్టీకి అని చెప్పి వాళ్ళు ప్రోద్బలం చేసి రాత్రి చేసి కేసీఆర్ గారు కూడా ఆయన తీసుకొని రమ్మని చెప్పడం వల్ల ఆయన దగ్గరికి కూడా కలిశాను. నేను బీఫామ్ పంపిస్తున్నాను, అంతే, నువ్వు ఖచ్చితంగా నువ్వు మా సమాజంలోకి రావాలని పోటీ చేయాలి, నువ్వు తెలంగాణ బిడ్డవు కాబట్టి మనం అందరము ఒకటై ఏకమై మనం తెలంగాణ సాధించాలి అనే భావనలో నన్ను తీసుకొచ్చి ఈ టీఆర్ఎస్ పార్టీలోకి నన్ను చిత్తచేయడం జరిగింది. అదేవిధంగా వారు టీఆర్ఎస్ బీఫామ్ నాకు ఇక్కడ పంపించడం జరిగింది. పంపించిన తర్వాత ఇక్కడ నా యొక్క గవర్నమెంట్ కూడా వారు కేసీఆర్ గారు మీరు చూశారు ఎలా నా యొక్క ప్రచారం కానీ నా యొక్క ఇది కానీ ఎలా ఉంది అని చెప్పి మీరు వచ్చి తిరిగారు, చూసి నువ్వు తప్పనిసరిగా గెలుస్తున్నావు అని చెప్పి నన్ను ఆశీర్వచనం కూడా చేసిపోయిన మాట. కానీ అధికార పార్టీ వాళ్ళు కుతంత్రాలతో ఒకే నైట్ అంత మొత్తము మా యొక్క కార్యకర్తలను అందరిని కూడా హౌస్ అరెస్ట్ చేసి బయటికి రాకుండా ఒకరిని కూడా ఇచ్చేయకుండా ఎంతో అల్లకల్లోలం చేసి నాకు ఆ యొక్క లేకపోతే గెలుపు నాదే ఉండే, 100% గెలుపు నాదే. కానీ మా వైశ్యులను బెదిరించి మా అయ్యా ఈ హోమ్ మినిస్టర్ గారు చెప్తున్నారు అని చెప్పి కూర్చొని కొంతమంది నాయకులు మా వైశ్య నాయకులే కొంతమంది ఫోన్లు చేసి ఇక్కడ ఓటర్స్కు మనం వ్యాపారం చేసుకోలేమో, మీరు మన టీఆర్ఎస్ ఓటు వేసినట్టయితే కాబట్టి మీరు ఓటు వేయకండి, ఇక్కడ వేయకండి అక్కడ వేయకండి, మీరు ఇంట్లో సపరేట్గా ఉండండి అని చెప్పి వాళ్ళు చెప్పడం జరిగింది. అదేవిధంగా ఎవరు కూడా బయటకు వచ్చి ఓటులో పాల్గొనలేదు. మా వారు మా యొక్క వైశ్యులు ఓటింగ్లో పాల్గొన్నట్టయితే 100% నేను విజయం ఉండేనది. దీనికి కొంతమంది ప్రధానమంత్రి ఈరోజు వాళ్ళు చైర్మన్లు అయ్యారు, ఎమ్మెల్సీలు అయ్యారు. అది కూడా ప్రభుత్వం గుర్తించాలి, ఎవరు ఏం చేశారు ఏం చేయగలరు వాళ్ళు గుర్తించకుండా దక్కడక ఏదో పేరు ఉన్నది, నేను మహాసభ ప్రెసిడెంటు, నేను వాసవి సేవా కేంద్రం యొక్క ఇది ఎన్నో సేవలు చేస్తున్నానని చెప్పి చొచ్చుకొని పోయి ఆ రోజు బీజేపీకి ఓటేయాలని చెప్పి మాట్లాడిన వారు ఈరోజు టీఆర్ఎస్ పార్టీలో వాళ్ళు వెలుగుతున్నారు. అది మాకు చాలా బాధాకరం. ఎందుకంటే అందరూ కూడా ఏమయ్యా బాబు, నువ్వు అప్పుడు ఇంత పెట్టి ఖర్చు పెట్టి ఇంత చేసి నువ్వు చేశావు, మరి నీకేమొరిగింది, వేరే వాళ్ళకు నీకు పాప ఇచ్చారు, నీకెందుకు ఇస్తలేడు, నువ్వేమి మొదటి నుంచి పార్టీని అంటుపెట్టుకొని ఉన్నావు, ఇవాళ కూడా నువ్వు పార్టీని అంటుపెట్టుకొని తిరుగుతున్నావు, పార్టీ ఎందుకయ్యా నీకు ఆ యొక్క కలర్ కాండువా, వేరే దాంట్లోకి రారాదా, నువ్వు వస్తే మీకు మేము పదవి ఇస్తాము అని చెప్పి
బీజేపీ వాళ్ళు ఎంతో రోజు నన్ను ప్రోద్బలం చేస్తాం కూడా అయితే- జరుగుతుంది. ఇప్పుడు కూడా ఈ రోజు కూడా బీజేపీ వాళ్ళు నన్నెంతో ప్రోద్బలం చేసి రండి మీరు రండి, నీకు ఏం కావాలో ఇస్తాం, నేను సెంట్రల్ నుంచి పోస్టు మీకు రైల్వేనా ఏదో ఒకటి మీకు పోస్ట్ ఇస్తాము అంటే, లేదు అది తెలంగాణ అమ్ముకున్న వాళ్ళం అయితే మేము తెలంగాణను కాపాడుకుంటందుకు మేము వచ్చిన వాళ్ళం, కానీ తెలంగాణ అమ్ముకుంటందుకు రాలేదు మేము, కాబట్టి మాకు పోస్ట్ అవసరం లేదు అని చెప్పి మొన్ననే నేను ఒక పెద్ద మనిషితో చెప్పడం కూడా జరిగింది. పేరు అవసరం లేదు ఆ పెద్ద మనిషిది. అయితే నరసింహగుప్త గారు, ప్రతి భక్తుడు గుడికి వెళ్తాడు తనకున్న మనసులో ఉన్న కోరికలు తీర్చుకోవడానికి, దేవుని ప్రార్థించుకోవడానికి సాధారణంగా వెళ్తూనే ఉంటారు. కానీ ఎంత నియమనిష్టలతో ఎంత సంకల్పంతో దేవుని ప్రార్థిస్తారో ఆ దేవునికి కూడా పర్మిషన్ ఇస్తారు, సో నా భక్తుని కోరిక తీర్చాలని. కానీ దేవుడు మాత్రం ఇస్తున్నారు, అందించడం మాత్రం ఒక పూజారి మనస్ఫూర్తిగా ఆశీర్వదించడం లేదు అని మనకు ఒక నానుడు ఉంది. కానీ ఇక్కడ ఈ ప్రస్థానంలో అంటే మన పొలిటికల్లో మరి అది ఎక్కడ లోపం ఉంది? అధిష్టానం నుంచి ఉందనుకోవచ్చా, లేదంటే మిగతా వాళ్ళ హయ్యర్ అథారిటీస్ కింద ఉన్న వాళ్ళది అనుకోవచ్చా? అది ఎక్కడ లోపం ఉంది అనుకోవచ్చు? ఈరోజు ఏంటంటే రాజకీయం ఎలా అయిపోయింది అంటే, ఎవడు చేశాడు, ఏం చేశాడు, ఏమి అనేది కాకుండా మన యొక్క పార్టీ బలోపేతం గురించి వాళ్ళను వీళ్ళను తీసుకురావటం జరుగుతుంది. అది మా అధిష్టానం యొక్క కోరిక. అయ్యా, ఎందుకంటే బయటోడు ఉంటే ఇదైపోతుంది, మన పార్టీ ఏం లేకపోయినా పార్టీలో ఉన్నారు వీళ్ళని చూస్తాం, కానీ ఇంకో పార్టీ బలోపేతం చేసేందుకు వాళ్ళు ఆ విధంగా చేసి ఇది చేస్తూ ఉన్నారు. చేసిన ఇది కాదు, అది కూడా ఈ పార్టీలో ఉన్నవారిని కూడా గుర్తించి వారికి వీరికి కలిపి తీసుకపోతే బాగుంటుంది అని చెప్పి నేను కోరుకుంటున్నాను. అయితే మీరు ఇక్కడ తెలంగాణ ఉద్యమం రాకముందు నుంచి టీడీపీలో ఉన్నారు. టీడీపీలో ఉన్నప్పుడు మీకు అప్పుడు ఎలా అనిపించింది? మీరు ఎన్నో మంచి పనులు చేశారు, సో మీకు ఆ గుర్తింపు వచ్చింది కాబట్టి తర్వాత ఇందులోకి ఎంట్రీ ఇచ్చారు. అప్పుడు ఎలా ఉంది, ఇప్పుడు ఎలా ఉంది? ఈ యొక్క తెలంగాణ మూమెంట్ రాకముందే జై తెలంగాణ అనే పదాన్ని మా కొండా లక్ష్మణ్ బాపూజీ గారు తీసుకొచ్చారు 1968-69లో. చెన్నారెడ్డి గారు కూడా దాంట్లోనే ఉండేటప్పుడు కొండా లక్ష్మణ్ బాపూజీ మాకు ఎమ్మెల్యేగా ఉండే మా కాన్స్టిట్యున్సీకి మమ్మలను ఆయన ఆదరించి ఇచ్చేసి ఆయన ఎన్నో పదవులు కూడా అలంకరించాడు. బాబు, నువ్వు చదువులో నుంచి వెళ్ళావు కదా, నువ్వు రాజకీయంలో వస్తే బాగుంటుంది అని చెప్పి నన్ను రాజకీయంలో అప్పుడు కొనసాగించి తీసుకొచ్చింది నాకు కొండా లక్ష్మణ్ బాపూజీ. ఆ కొండా లక్ష్మణ్ బాపూజీ వల్లనే ఆయన జై తెలంగాణ అనే పదాన్ని పెట్టుకొని దాంతోటే నేను హైదరాబాద్ రావటం జరిగింది. కాబట్టి ఆయన ఎన్నడూ కూడా మరవలేం. అదే జై తెలంగాణ అని మన కేసీఆర్ తీసుకురావడం వల్ల ఆ యొక్క పదంతో నేను ముందుకు రావడం జరిగింది. నేను అదే ఇండిపెండెంట్గా నేను ఉండింటే 101% నేను ఇండిపెండెంట్గా నేను గెలిచేవాడిని. ఎలా అంటే, ఇది తెలుగుదేశానికి మొదటి నుంచి సేవ చేసుకుంటూ వస్తున్నాము. సేవ చేసుకుంటూ రావడమే కాకుండా అక్కడ ఎల్బీ నగర్ బీజేపీకే, ఇది బీజేపీకే అనే పదంతో ఇక్కడ అందరికి కూడా వ్యతిరేకంగానే ఉండరు. కాబట్టి 100% గెలిచేవాడిని. ఎందుకంటే టీఆర్ఎస్ పార్టీ మన కేసీఆర్ గారు నన్ను ఆదరించి పిలిచినందుకు నేను దాంట్లోకి ఓటు. తెలంగాణ ముఖ్యం మనకు, ఇది పదవి ముఖ్యం కాదు అనే భావనతో మేము ఇంట్లోకి వచ్చాము. ఓకే, అంటే మీరు సమాజ సేవే ముఖ్యం అని చెప్పేసి ముందడుగేస్తున్నారు. కానీ ఇప్పుడు ఉన్నటువంటి సిచ్యువేషన్ చూస్తే పార్టీలో ఉన్న మనిషి ఎన్ని సంవత్సరాలుగా ఉన్నది ముఖ్యం కాదు, ఎంత పెద్ద పదవి అధిష్ఠించారు అనేది ముఖ్యం అని చెప్పేసి ఆ ధోరణిలో కొంతమంది వ్యక్తులు వెళ్తున్నటువంటి పరిస్థితి ఉంది. దాన్ని మనం ఎలా చూడవచ్చు? అసలు మీ ఈ యొక్క విషయంపై మీ ముఖ్య అభిప్రాయం ఏంటి? వారికి ఉండాలి, వారికి తెలిసి రావాలి. పెద్దలు, జ్ఞానులు, వాళ్ళ అజ్ఞానులు గారు, వాళ్ళు చాలా మెమొరీ పవర్ కలవారు. కనీసం ఎప్పుడు చూసినా కానీ ఆయన మెమొరీని తట్టుకుంటాం చాలా కష్టం. ఆయన మెమొరీ చాలా పెద్దది. ఆయనకి ఈరోజు కూడా నేను ఉన్నాను, 10 మందిలో నిలబడితే ముక్త గారు బాగున్నారా అని అడుగుతారు. కానీ మరి ఎందు విషయంలో, ఏ విషయంలో ఆయన ముందు అడిగేసి నన్ను ఆ పార్టీలోకి చేర్చుకుంటున్నాడో అది ఆ భగవంతునికే తెలియాలి, నాకు తెలియదు. మనం ఎన్నోసార్లు విన్నవించుకున్నాము,
మన యొక్క బయోడేటాను వాళ్ళ అన్ని యొక్క కూడా ఇచ్చాము. కేటీఆర్ గారికి ఇచ్చాము, కేసీఆర్ గారికి ఇచ్చాము, హరీష్ రావుకి ఇచ్చాము, కవిత మేడంకి ఇచ్చాము. అందరూ కూడా మేము ఇచ్చే పదంగా ఇచ్చి ఇక్కడ ఏది ఉండని ఏ కార్యక్రమం ఉన్నా టీఆర్ఎస్ది ఈరోజు కూడా పాల్గొని ఇచ్చేస్తూ ఉన్నాం. సభ్యత్వంలో కూడా ఎంతో కృషిగా చేసి సభ్యత్వం కూడా చేపిస్తూ పోతున్నాము. ఓకే, అంటే ఇప్పుడు మీ ఉద్దేశం ప్రకారం పార్టీలో నాకు ఒక ఉన్నత స్థాయి ముఖ్యం కాదు, ప్రజాసేవే ముఖ్యం అంటున్నారు. మీరు ఇండిపెండెంట్గా పోటీ చేసే అవకాశం ఏమైనా ఉందా ఏ పోటీలో అయినా, లేదంటే ఇప్పుడు సమాజ శ్రేయస్సుకే నేను పాటుపడతాను అనే ఉద్దేశం ఏమైనా? నాకు ఇండిపెండెంట్ చేసే అవకాశాలు ఉన్నా నాకు ఎన్నో పార్టీలు నాకు వైపు చూస్తున్నాయి. నమ్మని నేను ఇస్తాము, రండి, మీరు ఏం కావాలో మీకు మా పార్టీలోకి రండి అని చెప్పి మమ్మల్ని ఆహ్వానిస్తూ ఉన్నారు ఇవాళ కూడా. కానీ మేము తెలంగాణ యొక్క అభివృద్ధి గురించి వచ్చిన వాళ్ళం కాబట్టి మేము ఏ పార్టీకి పోదలుచుకోలేకనే మా యొక్క కేసీఆర్ గారిని నమ్ముకొని ఆయన యొక్క సేవలోనే మేము ఆయన అడుగులో అడుగు వేస్తూ ముందుకు పోవాలనే భావనతో ఉన్నాము. ఈరోజు కాకపోతే రేపు ఇస్తుండొచ్చు పదవి ముఖ్యం కాదు, ప్రజాసేవే ముఖ్యం మనకేదే కానీ అనే భావనలో మేము ఉన్నాం. అయితే గుప్తా గారు, మీరు ఫస్ట్ రాజకీయాల ముందు ఆధ్యాత్మికంగా ఎంతో పేరు ప్రఖ్యాతలు పొందారు. ఇప్పుడు దిల్సుఖ్ నగర్కి సంబంధించి సాయిబాబా గుడి అంటే చాలా మందికి తెలుసు. ఆ గుడికి మీరు చైర్మన్గా ఉన్నారు, ప్రజెంట్ ఇప్పుడు వైస్ చైర్మన్గా ఉన్నారు. అసలు ఇట్లా చాలామంది పొలిటికల్ టు ఫస్ట్ నుంచి అయితే కొంతమంది ఫిలిం నుంచి పొలిటికల్కి ఎంట్రీ ఇచ్చారు, కానీ మీరు ఇటు ఆధ్యాత్మికం నుంచి రాజకీయాలకు ఎంట్రీ ఇచ్చారు. ఇది మీకు ఎలా సాధ్యమైంది? అసలు ఇక్కడ ప్రస్థానం మీకు ఎలా స్టార్ట్ అయింది ఫస్ట్ డివోషనల్గా? బాబా అనేది ఒక చాలా పెద్ద దేవుడు. నేను ఒక 69లో హైదరాబాద్కి వచ్చాను. హైదరాబాద్కి వచ్చి బతుకుతున్నాను. ఆయన వచ్చి ఆ సత్యసాయి బాబా క్యాలెండరు చూసి, అరే బాబు సత్యసాయి ఆయన కాదు భగవంతుడు, ఈయన నమ్ముకుంటే నీకు ఇదొస్తుంది అని చెప్పి అప్పటిదప్పుడు ఇంట్లో కూర్చొని ఫోటో తీసుకొచ్చి ఇచ్చిపోయాడు ఆయన సాయి. అప్పటి నుంచి ఆయన నమ్ముకొని అడుగడుగు ముందుకేస్తూ ఈ స్థాయికి వచ్చాను. ఆ సాయిబాబా అనేది 69లో నాకు ప్రసాదం చేసిచ్చాడు. ఒక మార్వాడి, ఆయన కూడా బేగం బజార్లో ఉంటాడు, చాలా పెద్ద ఇది. ఇక్కడ కూడా ఆయనకు మేము ఇప్పించి కట్టాము. భాగ్యశ్రీ ఫంక్షన్ హాల్ అని, దాని అధినేత తారాచంద్ అని. ఆయన మొదటి నుంచి 69 నుంచి మాకు పరిచయము. ఆయనతోనే ఈ సాయిబాబా అనే దానికి వచ్చాము. అలా అంటే సాయిబాబా ఎక్కడ అని అంటే ఈ మన సాయి కుమార్, పద్మారావు నగర్లో సాయి కుమార్ అని ఉన్నాడు. అక్కడికి పోతే అన్ని బేసవరం అక్కడ పోయేది. ఇది 84 ఏప్రిల్ 19th నైట్ అనుకోకుండా ఇక్కడ బాబాను పెట్టడం జరిగింది. ఆ బాబాను పెట్టుకొని పెట్టిన తర్వాత, అయ్యో ఇట్లా బాబాను రాత్రి పెట్టాము అని చెప్పి నా దగ్గరకు ఒక ఆయన వస్తే పొద్దుగానే వచ్చి దర్శనం చేసుకుంటుంటే కార తీస్తుంటే పోయింది. లేలే ఇప్పుడే నేను రూమ్ కట్టించేస్తానని చెప్పి వెంబడే నా రైస్ మిల్లో ఉండే నాకు ఆ రైస్ మిల్ నుంచి సామాన్ అంతా తెప్పించేసి అప్పటిదప్పుడే రూమ్ కట్టించి ఈ యొక్క బాబాకు అంకితమయ్యి సేవ చేసుకునే భాగ్యాన్ని ఆ శ్రీ సాయినాథుడు నాకు కల్పించి నన్ను ఇప్పటి వరకు కూడా ఏదే కానీ అన్ని విధాల ఆయనే నాకు కొలువై ఉన్నాడు. ఇక్కడ సాక్షాత్తు ఆయన బాబా ఇక్కడ ఉన్నాడు. కొంతమంది కళలో వచ్చాడు, కొంతమంది కళలో కనపడ్డాడు. ఇక్కడ ఏ కోరికలు తీసుకున్నా కానీ భక్తితో తప్పనిసరిగా నెరవేరుస్తాడు అని చెప్పి ఉండటం వల్లనే ఈ విధంగా దివ్యమానంగా ఈ యొక్క టెంపుల్ వెలుగులోకి వచ్చింది. మంచి ఇది రోజు అన్నదానము, ప్రజాసేవలో హాస్పిటలు అన్నీ ఇక్కడ అయితే గుప్తా గారు, మీరు చిన్న అంటే ఒక విగ్రహాన్ని ప్రతిష్ఠించి ఇక్కడ పూజలు పునస్కారాలు నిత్యం అక్కడ ఉన్నటువంటి అన్నదాన కార్యక్రమాలు చేపట్టడం జరిగింది. కానీ గుడి నిర్మించే సమయంలో కొన్ని ఆటంకాలు ఎదుర్కోవాల్సి వచ్చింది. ఆ సమయంలో మీరు అసలు ఎట్లా అనుభవించారు? అసలు మేము తలపెట్టిన కార్యక్రమం పూర్తవుతుంది అని అనుకున్నారు? ఆ సమయంలో ఏదైనా పూర్తి అవుతుందనే నమ్మకంతో ఉన్నాము. అంతా తనే సర్వరక్షకుడు సాయిబాబా.
ఆయనే నిలబడి అంత ప్రతిదీ ఏది ఎన్ని అడ్డంకులు వచ్చినా కానీ దాన్ని తొలగించి చాలా మమ్మల్ని ముందుకు తీసుకొచ్చి కథలు ఒకరికి ఒకరం తోడయి అందరము, నేనే కాదు, నాగ్ యాదవ్ అని ఉండే, రామచంద్రరావు అని ఉండే, వెంకటయ్య గారు అని ఉండే, ఇలాంటి కొంతమంది అందరము ఎక్కట్టయి దాన్ని ముందుకు తీసుకుపోవడం జరిగింది. దీన్ని ఎలాంటి భావన లేకుండా, ఎలాంటి కల్మషాలు లేకుండా ఈ యొక్క గుడిని నిర్మించుకొని ఇచ్చేసాము. అయితే నరసింహగుప్త గారు, మనకు గతంలో ఇప్పుడు ఏదైతే హనుమాన్ టెంపుల్లోకి ముస్లింలు చొరబడారు, అదేవిధంగా హిందువులని పై అటాక్ చేశారు అని చెప్పేసి మనకు గుళ్ళో కొన్ని ఒక 2 నెలల క్రితం జరిగింది ఈ వ్యవహారం. అంటే ఇప్పుడు ఇట్లాంటివి మనకు స్పిరిచువల్గా ముందుకెళ్తూనే కులాంతరాలు మతాంతరాలు ముగిసిపోవాలి, ఎలాంటి మత సామరస్యం ఉండకూడదు అంటూనే ఇట్లాంటి వ్యవహారాలు అనేది పునరావృతం అవుతున్నాయి. దీన్ని ఎలా చూడవచ్చు, దీన్ని మనం ఎట్లా ఖండించాలి? ఈ రోజు కూడా ముస్లిమ్స్ కూడా మా టెంపుల్కు, ఇక్కడ బాబా టెంపుల్కి వస్తారు, మీ యొక్క పూజ చేస్తారు, అక్కడ నమాజ్ చేసుకొని పోతారు. ఈ రోజు కూడా బాబాను పెట్టినప్పటి నుంచి కూడా ఇప్పటి వరకు కూడా వచ్చే ముస్లిమ్స్ కూడా ఉన్నారు. అయినా మీకు తెలుసు, ఇక్కడ అదే దానితో బాంబ్ బ్లాస్ట్ అయింది 2002లో. బాంబ్ బ్లాస్ట్ అవటం వల్ల ఆ రోజు ఎంతో వేల మంది చనిపోయేది, మొత్తాన్ని రక్షించిండు ఆయన మహానుభావుడు. ఒకరిద్దరు పోయారు దానికి, అంతేగాని ఎవరిని కూడా ఇంత ఇది హాని కలగకుండా ఇచ్చేసి ఆయన కాపాడిండు అంటే దానికి ప్రత్యేక సాక్ష్యం అదే లెక్క పెట్టుకోవచ్చు. తర్వాత కూడా మళ్ళీ బాంబ్ పెట్టడానికి వస్తే ఇక్కడ ఆ రోజు కొన్ని వందల మంది చనిపోయే పరిస్థితి. కానీ ఆ రోజు అనురాగ్ శర్మ గారు రావటము చూసి ఇక్కడి నుంచి తీసుకుపోయి ఆ కోనార్క్ ముందల పెట్టి ఇది చేశారు. అనురాగ్ శర్మ ఇట్లా ఓంగనాడు బాంబ్ బ్లాస్ట్ అయిపోయింది, అందరికీ కూడా ప్రపంచాన్ని తెలుసు. అదే బాబా యొక్క మహత్యము, బాబా యొక్క కృప, బాబా యొక్క ఇది. ఏ యొక్క దానికి కూడా కుల మతానికి స్థానం లేకుండా ఆయన తీసుకొని ఇప్పటికి కూడా అదే ప్రకారంగా మేము కూడా నడుచుకుంటున్నాం. అయితే గతంలో బాబా చాలా మందికి కనిపించారు అనేది ఉంది. ఇది ఎంతవరకు వాస్తవం? ఇట్లా కనిపించి వెళ్ళిపోయాడు బాబా, తన మహిమ చూపించాడు అని చెప్పేసి మనకు పురాణాలు చెప్తున్నాయి. మాకు ఇప్పటి వరకు కూడా అది నిజము అని మేము నమ్ముతున్నది నిజంగా వాస్తవం అంటారు? ఇక్కడ కూడా ఇక్కడ పోలీస్ పికెట్ ఉండే, మేము గవర్నమెంట్ ల్యాండ్లో మేము కూర్చోబెడితే ఇది చేస్తాము అని చెప్పి ఇది గవర్నమెంటు మేము కన్స్ట్రక్షన్ చేయకూడదు, ఏది కూడా కలపకూడదు అని చెప్పి ఇక్కడ పోలీస్ పికెట్ వేసిన తర్వాత వారికి ఇక్కడ ముస్లిం ఈరోజు గురు పౌర్ణమి అయ్యింది. గురు పౌర్ణమి తెల్లారి మేమేం చేసాం, షిరిడి వెళ్ళాము. కోర్టులో అది ఉండే మాకు అదే రోజు రాత్రి ఇక్కడ ఆ పోలీస్ ఆయనకు కళ్ళలో వచ్చి, ఈ జాగా నాదిరా, మీరు ఎవ్వర్రా ఇక్కడ, మీరు వెళ్ళిపోండి ఇక్కడికి వెళ్ళి అని చెప్పి దుడ్డుగడ్డ పెట్టుకొని కంది పట్టుకొని వచ్చి వాళ్లకు అద్భుతంగా కనపడి తెల్ల బట్టలు వేసుకొని కనపడుతూ వాళ్ళు ఏం దయమని బయటికి పారిపోయారు. ఇక్కడ వాళ్ళు చేసి అయిన తర్వాత కూడా మాకు కూడా, నేను కూడా షిరిడీలో ద్వారకామలో పడుకొని ఉన్నాను. నాకు కూడా మీరు ఇక్కడ పడుకున్నారేంట్రా, పోయి మీరు పని స్టార్ట్ చేసి కన్స్ట్రక్షన్ చేయండి అని చెప్పి మాకు ఉత్తరం ఆయన ద్వారా వచ్చి కనపడి మాకు కూడా ఇచ్చాను. నేను అదే చెప్తున్నాను మా ఫ్రెండ్స్తో. అక్కడ హైదరాబాద్ నుంచి పికెట్ ఎత్తేసారు, ఈ విధంగా కోర్టు ఆర్డర్స్ వచ్చినాయి అని చెప్పి లక్ష్మయ్య గారని ఉండే ఆయన తీసుకొని వచ్చిండు అక్కడికి. ఆయన తెల్లారి వచ్చి ఈ విధంగా అంటే అద్భుతంగా ఇది కళ్ళ కట్టినట్టు కనపడే కథ. మేము బతికే ఉన్నాము, వాడు కూడా బతికే ఉన్నాడు, ఇంకా లక్ష్మయ్య గారు కూడా ఉన్నారు. ఈ యొక్క జరిగిన విషయాన్ని అద్భుతంగా అంటే ఇక్కడ ఉన్నాడు అనే భావన. తర్వాత కూడా లైట్స్ వచ్చాయి, ఇక్కడ ఎన్నో విధాల వచ్చాయి. ప్రతి మనిషి అందుకు ఇక్కడ ఆయన కోరిక తీరుతుంది కాబట్టి వస్తున్నారు. ఎవరైనా కోరిక తీరంది భక్తుడు రాడు, ఏం పోయి ఏం చేసాలి అని మాట్లాడతారు. కానీ ఇక్కడ కోరిక తీరుస్తుంది.
ఆకలి ఉన్నవారికి ఆకలిని తీరుస్తున్నాడు, రోగం వచ్చిన వారికి బాధను తీరుస్తున్నాడు. ఇక్కడ నొప్పులు ఉన్నవారికి నొప్పులను ఇది లేకుండా ఆర్థో ఫిజియోథెరపీ పెట్టి అది తీరుస్తున్నాడు. డ్యాన్స్ నేర్చుకుంటాను డ్యాన్స్ నేర్పిస్తున్నాడు. తర్వాత ఇంగ్లీష్ రాని వరకు ఇంగ్లీష్ పదాలు నేర్చుకుంటేందుకు వాళ్ళకి నేర్పిస్తున్నారు. బయట ఎక్కడ నేనున్నాను అని చెప్పి కంప్యూటర్ రాని వాళ్ళకు కంప్యూటర్స్ నేర్పిస్తున్నాడు. ఇక్కడ ఎన్నో విధాల సేవలు ఇక్కడ బాబా అందిస్తున్నాడు. దాంట్లో మేము కూడా నిమగ్నమై చేస్తున్నాం. ఓకే, నరసింహగుప్త గారు, ఇన్ని సేవలు అందిస్తున్నటువంటి అంటే బాబా అనుగ్రహమే అని చెప్పి అందరు అంటున్నారు. సో మీరు కూడా దానికే పాటుపడుతున్నారు. కానీ మంచి పరిపాలన రావడానికి ఇంకా ఎంత సమయం అని వేచి చూడాలని చెప్పేసి కొంతమంది అభాగ్యులు ఎదురు చూస్తున్నారు. అంటే ఈవెన్ ఇప్పటికీ ఫుట్పాత్ మీద జీవనం సాగిస్తున్న ప్రజలు ఎంతో మంది ఉన్నారు. సో ఆ ప్రజలకు మనం ఎలాంటి సహాయం చేయాలి, వాళ్ళ జీవన విధానం మార్చాలి అంటే ఎలాంటి ప్రణాళిక ఉండాలి? ఫుట్పాత్ మీద ప్రయాణం చేసి భిక్షం అడుక్కుంటూ వాళ్ళు ఉన్నారు అని చెప్పి మీరు అంటున్నారు. ఈరోజు భిక్షగాడు చనిపోతే వాని ఇంట్లో సోదా చేస్తే కోట్ల రూపాయలు వెళ్తున్నాయి. మీకు కూడా తెలుసు, ప్రపంచానికి అందరికి కూడా తెలుసు. ఇది వాళ్ళు కావాలని ఆ జీవనం చేసి అడుక్కుంటే అవసరమే ఉంది. మన ఒక దగ్గర 13 కోట్ల రూపాయలు ఇంట్లో హౌస్ దోకొని హౌస్లో తీసుకొచ్చేస్తే 3 రోజులు కష్టపడి తీసి పెట్టారు. మీ అందరికి కూడా తెలుసు. బీదోళ్ళు అనేది ఎవరు లేరు. బీదవారిని రక్షించడానికే ఇప్పుడు మా టీఆర్ఎస్ ప్రభుత్వం ఆసరా పింఛన్ అని, రైతు బంధు అని, కళ్యాణ లక్ష్మి అని, షాదీ ముబారక్, కళ్యాణ లక్ష్మి అని షాదీ ముబారక్ 2 ఒకటిదమ్మా. అదే మరి తర్వాత కేసీఆర్ కిట్ అని ఎన్నో విధాల ఎన్నో సేవలను అందిస్తూ తీసుకెళ్తున్నాడు. ఇది పేదవాళ్ళకి చేసే సహాయమే కదమ్మా గవర్నమెంట్. ఇది గవర్నమెంట్ ఇంత చేస్తూ ఇది చేస్తున్నప్పుడు దానితో అనుసరించి ఇదివరకు 200 రూపాయల గురించి 6 నెలలు తిరగవలసి వచ్చేది చెప్పులారుగా. ఇవాళ 2000 రూపాయలు ఇంట్లో ఎక్కడికి తిరగకుండా ఇంట్లో కూర్చుంటే నీకు బ్యాంకులోకి వచ్చేస్తున్నాయి. ఇది ఎంత పెద్ద గొప్ప ఇదో ఇప్పటి వరకు ఏ ఒక్క రాష్ట్ర ప్రభుత్వం కానీ ఏ ఒక్క ఎవరు కానీ విధించలేదు. ఈ కేసీఆర్ గారు వచ్చిన తర్వాతనే దీని మీద అందరి చూపులు మొత్తం ప్రపంచం చూపు మొత్తం ఇక్కడ మన తెలంగాణ మీదనే ఉంది. ఏ విధంగా చేస్తున్నాడు, ఏ విధంగా అది. ఓకే, అంటే 20 సంవత్సరాల అనుభవంలో మీరు నేర్చుకున్నది, మీ నుంచి ఎంతో మంది నేర్చుకున్నది చాలా ఉంది. కానీ ఇప్పుడు వచ్చేటువంటి ఎలక్షన్స్ కావచ్చు, ఇంకా ప్రారంభించేటువంటి మంచి పనులకు కావచ్చు, ఇప్పుడు టీఆర్ఎస్ నుంచి మీకు మద్దతు వస్తుందని అనుకుంటున్నారా? ఒక మంచి పదవిని అధిష్ఠించడానికి ఆ కేసీఆర్ మీకు ఒక ఏమంటారు ఒక పర్మిషన్ అక్కడి నుంచి వస్తుందని మీరు ఎక్స్పెక్ట్ చేస్తున్నారా? ఆ సేవ అవసరము నాది ఇది అన్నప్పుడు తను తప్పనిసరిగా స్పందించి తప్పనిసరిగా తీసుకుంటాడనే యొక్క భావన నాకున్నది. ఆయన ఎవరిని కూడా మరవడు, చాలా రిమెంబరీ. ఆయన ఎంత యాదిగారంటే ఎవరు కూడా అంత ఇచ్చేయరు. కనీసం అప్పటిదప్పుడు ఆయనతో నేను కూర్చున్నాను, సహసం చేశాను. ఆయన ఏదన్నా వచ్చిందంటే ఇమీడియట్ కాగితం పెట్టుకొని కాగితం మీద రాసుకొని ఎంతసేపు ఫేర్ చేసుకుంటాడు. ఆయన యొక్క గొప్పతనాన్ని మనం వర్ణించలేము, చెప్పలేము. ఆయన మదిలో రావాలి, ఫలానోడు ఉన్నాడు, రావాలి, వాడిని తీసుకోవాలి, వాడిని కూడా పదే కలిపియాలి అనేది ఆయనకు రావాలి. ఆయనకు వస్తే సంతోషిస్తాను. ఆయన నమ్మకంగా ఉండి ఆయన ఇచ్చిన పదవిని మనం కొనసాగిస్తూ ఎలాంటి ఓడదొడుకులు ఆయనకు మాట రాకుండా నేను ముందుకు పోతా అని చెప్పి మీ ద్వారా ఆయనకు విన్నవించుకుంటున్నాను. ఓకే నరసింహ గారు, చివరి ప్రశ్న. ఓవరాల్గా తెలంగాణ ప్రభుత్వం గురించి, ఇప్పుడున్న ప్రజెంట్ పరిపాలన గురించి మీరేమంటారు? ఇక ముందు ఒకవేళ నిజంగా మీకు మంచి పదవి వస్తే మీరు ఎట్లాంటి సర్వీస్ అందిస్తారు ప్రజలకి? ఇప్పుడు చెప్పాను కదమ్మా, ఇంత సేవ చేసిన వాళ్ళు ఎవరు కూడా టీఆర్ఎస్ పార్టీ వచ్చిన తర్వాతనే ఈ ఆసరా పెన్షన్ అనేది, తర్వాత రైతు బంధు అనేది, ఇవన్నీ వచ్చి కళ్యాణ లక్ష్మి అని, కేసీఆర్ కిట్ అని ఎన్నో విధాల ఇవాళ గర్భవతి అయిందంటే 3 నెలల తర్వాత పోతే మందులు ఫ్రీ, వాళ్ళ కిట్టు ఇచ్చి ఎన్నో సేవలు అందిస్తూ ఆదుకుంటూ, పేద పిల్లలకు సన్న బియ్యం ఇదివరకు
ముక్కిపోయిన బియ్యం చేసిన బియ్యం పెట్టేది, ఈరోజు సన్న బియ్యం పెట్టి పిల్లల్ని కాపాడుతున్నాడు. ఎన్నో విధాల ఇటువంటివన్నీ ఎన్నో చేసి ఇచ్చేసిండు. ప్రభుత్వం ఇవ్వాలి కాదు, రేపటి కూడా ఇదే ప్రభుత్వం వస్తుందని కాదు. ఎందుకంటే తిన్నవారు ఎవరు మర్చిపోరు, అందరూ కూడా అంటారు మస్తుగా ఇది అది చేశారు. ఎవరు ఈ యొక్క ప్రభుత్వాన్ని ఎంతో విధంగా ఎన్నో పకడ్బందుతో ఎన్నో విధాల కేటీఆర్ గారు కానీ, కవిత గారు కానీ, హరీష్ రావు గారు కానీ, కేసీఆర్ గారు కానీ ప్రతి దాంట్లో ఆలోచన విధానాన్ని జతపరుస్తూ ఎంతో అనుభవంతో తీసుకొచ్చి ఎంతో అనుభవాన్ని ఇక్కడ వాళ్ళు ఇచ్చేసి తెలంగాణను మొదలు ఉన్నది అంటే తెలంగాణ కాదు, ఇది బంగారు తెలంగాణ కావాలని ఆయన కాంక్ష. ఈరోజు బంగారు తెలంగాణకు అయ్యింది. బంగారు తెలంగాణలోనే ఉన్నాము మనం ఈరోజు. ఆయన ఎలాంటి లేకుండా ఎవరికి ఎలాంటి ఇది లేకుండా ఆయన ఈ యొక్క ప్రభుత్వాన్ని తీసుకుపోతున్నాడు. ఈరోజు వెనకటికి ఒక ఇంట్లో పెళ్లి చేయాలంటే పొద్దుగా లేవగానే ఈ సౌకార్ తానికో ఆ సౌకార్ తానికో ఆ పటేల్ తానికో ఈ పటేల్ తానికో పోయి అయ్యా అప్ప అని వాడు నెల రోజుల నుంచి తిరగంగా వానికి ఇచ్చేది. వాడు ఎన్ని కోసినా అక్కడికే పోయేది, మితికే పోయేది, వాడిని అప్పే తిరగపోయేది. అలాంటి పరిస్థితి ఈరోజు తిరగవలసిన అవసరం లేదు. పెళ్ళి పెట్టుకున్నాడు అంటే నాకు పెద్ద కొడుకున్నాడు, ఆయన పంపిస్తాడు అనే భావనలో ఉన్నారు ఈ రోజు ప్రజలు. దాన్ని మనం చాలా తిలకించాలి, దాన్ని గౌరవించాలి, దాన్ని గౌరవించి తీసుకురావాలి. కాబట్టి ఎప్పటికి కూడా టీఆర్ఎస్ పార్టీ ముందు ఉంటుంది, టీఆర్ఎస్ పార్టీ గెలుస్తుంది. దీంట్లో ఏమాత్రము ఇది లేదు. ఎవరు ఎన్ని ప్రభుత్వాలు పలికినా ఏది చేసినా కానీ ఈ 75 సంవత్సరాల చరిత్రలో ఎవరు చెయ్యండి ఈ కేసీఆర్ గారు దీన్ని అన్నీ చేసి మన తెలంగాణను ఆదుకో తెలంగాణ బయట ఎలా చేస్తున్నాడు అని చెప్పి బయట వాడు కూడా పోయి ఇంకొకటి మన నుంచి తీసుకొని పోయి అక్కడ కార్యక్రమాలను స్టార్ట్ చేస్తూ ఉన్నారు, పక్క రాష్ట్రాల వాళ్ళు కూడా. ఇది మనం గమనించాలి. మనం దాంట్లో ఎలాంటి ఇది లేదు. అది తర్వాత ఏంటంటే దీనికి ఒక చరిత్ర ఉంది, టీఆర్ఎస్ పార్టీకి ఒక చరిత్ర ఉంది. వెనకటి నుంచి కూడా రామాయణము భారతము ఏ విధంగానైతే, రామాయణము అంటే 14 సంవత్సరాలు ఆయన వనవాసం పోయి వచ్చిన తర్వాతనే రాముడు పట్టాభిషేకం చేయించారు. తర్వాత భారతంలో కూడా కౌరవుల నుంచి వీడి పాండవులు 14 సంవత్సరాలు వాళ్ళు అజ్ఞాతవాసంలో పోయి వచ్చిన తర్వాతనే వారికి పట్టాభిషేకం జరిగింది. అదే ప్రకారంగా మా కేసీఆర్ గారికి కూడా ఈ చరిత్ర ఉంది. ఎందుకంటే 14 సంవత్సరాలు మేము 2001లో వచ్చి 2014లో మేము గెలుపు సాధించడం జరిగింది తెలంగాణ. అప్పటి నుంచి కూడా మా యొక్క చరిత్ర కల్ల పార్టీ అని చెప్పి నేను చెప్తూ ఉన్నాను. ముందు కూడా నేను చెప్తున్నా, ఈ చరిత్రలో లిఖితాంతం అన్నమాట ఇది తప్పనిసరిగా మా యొక్క టీఆర్ఎస్ పార్టీ ఎప్పుడు కూడా గెలుపు ముందే ఉంటుంది. ఓటమి భయం లేదు. మళ్ళీ ప్రభుత్వం చేస్తుంది. మళ్ళీ కేటీఆర్ గారు, కేసీఆర్ గారు సీఎం అవుతారు. ఇది తప్పనిసరిగా. థ్యాంక్ యూ అమ్మా, ధన్యవాదాలు. ఇది రాజకీయాల్లో ఉంటే పదవి ముఖ్యం కాదు, సేవ చేసే స్వభావం ముఖ్యం. 20 సంవత్సరాలుగా తెలంగాణ ఉద్యమం మొదలుకొని ఇప్పటి వరకు కూడా టీఆర్ఎస్ పార్టీ నుంచి తను ఎన్నో ఒడిదుడుకులు ఎదుర్కొని ఉన్నత పదవి కోసం ఆకాంక్షించకుండా కేవలం సేవాభావంతోనే ముందుకెళ్తున్న వారిని ఎప్పటికున్నా టీఆర్ఎస్ ప్రభుత్వం గుర్తించి ఒక పదవిని ఇస్తుంది అనే ఒక ఆశతోటి మాత్రం ముందుకు అడుగు వేస్తున్నాము. పార్టీ నుంచి పర్మిషన్ ఇచ్చినా ఇవ్వకపోయినా సేవ మాత్రం ఎప్పటికీ ఆపేదే లేదు అని అక్కడ మనకు ఊర నరసింహ గుప్తా గారు చాలా క్లియర్గా అదేవిధంగా స్పష్టంగా చెప్పారు. ఇది ఇప్పటి వరకు ఉన్నటువంటి అదే అటు పొలిటికల్ గురించి కావచ్చు, అదేవిధంగా ఇటు వ్యక్తిగతం గురించి కావచ్చు, ఎన్నటికున్నా ముందడిగే మా ధ్యేయం అని చెప్పేసి చెప్తున్నారు.